ఏదైనా సరే ఎక్కువగా ధ్యానిస్తే ఆమేన్, అది మన అనుభవంగా మారుతుంది. అందుకే మన మనసు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక గొడవ జరిగింది అనుకోండి, మన మైండ్ ఎట్లా ఉంటుంది చెప్పండి, ఎట్లా ఉంటుంది తెలుసా? వాళ్ళు అన్న మాటలు ఆలోచిస్తూ ఉంటాం. అన్నం తిన్నది, నిద్రపోతున్నది, అసలు నిద్ర పట్టదు యాక్చువల్గా, పని చేసినది, గిన్నె చేసినది ఆలోచిస్తూ ఉంటాం, వర్రీ అయిపోతూ ఉంటాం. ఆమేన్. ఆలోచించి కూర్చున్నది ఆలోచిస్తాం, పడుకున్నది ఆలోచిస్తాం, పని చేస్తున్నది ఆలోచిస్తాం. అసలు పని చేస్తున్న పని మనకి పరిచిపోతూ ఉంటాం. ఏం ఆలోచిస్తాం చెప్పండి? అదే జరిగింది మనకి. ఆమేన్. ఒకళ్ళకి ఒక గడ్డ వచ్చిందని ఆ యొక్క అర్థమైపోయి చెకింగ్కి వెళ్ళారు. అది ఇంకా రిపోర్ట్ రాలా. ఇక వెంటనే ఆలోచనలకు వెళ్ళిపోయారు. ఎట్లా అంటే అది ఒకవేళ క్యాన్సర్ అయిందేమో, క్యాన్సర్ గడ్డ ఏమో. క్యాన్సర్ గడ్డ అయితే ఏమైపోయింది అంటే కోవిడ్ టైంలో కూడా ఇలాగ ఆలోచించారు. ఎలా ఆలోచించారంటే జస్ట్ అది రాగానే అది ఎలా ఉంటుందంటే ఆలోచన, నేను చనిపోతానేమో, రిపోర్ట్స్ ఇంకా రాలేదు, అది క్యాన్సర్ అని ఇంకా రాలేదు. అందరూ ఇక ఏం చేస్తున్నారు, ఒక ఆయన అయితే నేరుగా అందరిని పిలిచి ఫోటోలు దిగుతున్నాడు. ఏంది ఫోటోలు దిగుతున్నావు అని అడిగారు. అసలు ఇంకొకళ్ళు అయితే ఆ యొక్క స్పెషల్ మీటింగ్స్ అన్నిటికీ అక్కడ అన్ని ప్లేసులకి, జీవితంలో చూడాలనుకున్న ప్లేసులన్నిటికీ పిక్నిక్కి తీసుకెళ్తున్నాడు కుటుంబాన్ని అంతటిని. అసలు ఇంకొకళ్ళు అయితే ఆ యొక్క చేయవలసిన పనులు ఏమన్నా, ఇల్లు కట్టాలా, పెళ్లి చేయాలా, ఇక అంటే నేను చనిపోతానన్న ఆలోచన స్టార్ట్ అయిపోయింది. అన్ని పనులు త్వరగా చేసేసుకుంటున్నారు. నా సమాధి అక్కడ పెట్టండి, నా సమాధికి ఫలానా స్పీకర్ని పిలవండి, ఇదిగో ఈ మైకులు పెట్టండి, అలా ఫలానా స్పీకర్, ఫలానా పాటలు పాడేవాళ్ళు పిలవండి, ఫలానా భోజనం పెట్టండి రో. అది ఆలోచన అంటే, ధ్యానం అంటే. నీవు కూర్చున్నా, లేచినా, పండుకున్నా, ప్రయాణం చేసిన దివారాత్రులు నువ్వు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. హల్లెలూయా. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుండి 21, 22 మనం చూస్తే, నా కుమారుడు నా మాటలు చెవి ఎగ్గుము అని చెబుతూ కొన్ని మాటలు చెప్పాడు. చెవి ఎగ్గాలి, కన్నుల నుండి తొలగిపోకూడదు, నీ హృదయంలో భద్రం చేసుకోవాలి. ఇలాగ కన్నులు, చెవులు, హృదయం, ఇవన్నీ ఏంటంటే వాక్యం మీదనే ధ్యాస అని అర్థం.